ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవడానికి నేను కూడా ఆ దిశగా ఆలోచించాలి. అది రివైవ్ అయినప్పుడే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. నేనేమంటానంటే ఎవ్వరికి సమాధానం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమైందంటే మన రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టు కూడా ఒక మైనింగ్ ఉంది, మేజర్ మైనింగ్. అది కూడా నేను ఇవ్వడానికి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. అది కూడా పబ్లిక్ ఆక్షన్లోనే పార్టిసిపేట్ చేసి వేయాలి. దానికి కారణం ఏంటి? ఇంతవరకు మీరంతా కూడా ఎక్కడికక్కడ లాలోచీపడి అమ్మేస్తున్నారు. ట్రాన్స్పరెన్సీకి రావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ రావాలంటే ఓపెన్ ఆక్షన్ వేస్తేనే ఎవరు కావాలంటే వాళ్ళు పాడుకోవచ్చు. ఇప్పుడు ఆ ఓపెన్ ఆక్షన్లో ఎవరు పాడుతున్నాం? ఎన్ఎండిసి, ఈవెన్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైవేట్, పబ్లిక్ అందరూ పోటీ పడుతున్నారు. పోటీ పడి మళ్ళీ వీళ్ళకి మైన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్రంలో 11,400 కోట్లు ఎవరి డబ్బులు? ఇది కేంద్రం డబ్బులే కదా. ఏదో ఒక విధంగా మీకు డబ్బులు ఇచ్చారు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు ఆ పాలసీని చేస్తున్నప్పుడు కాదు నా కోసమే పాలసీ మారుస్తామంటే ఎక్కడ మారుస్తారు? వాళ్ళు ఇది ఇప్పుడు వచ్చింది కాదు, సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒక పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు ఆర్సీఆర్ మిత్తలు పెట్టాడు. వాళ్ళకు కూడా ఓపెన్ మార్కెట్ ప్రకారమే ఇస్తున్నారు. ఆ ఓపెన్ మార్కెట్లో ఏ ఐరన్ ఓర్ అయితే ఇస్తారో అది కూడా వీళ్ళకి ఇస్తారు. ఎందుకు మనం కంపీట్ చేయకూడదు? మనకు 20,000 ఎకరాలు మీకు ఫ్రీగా ఇచ్చాం. ఎప్పుడో పెట్టిన ప్లాంట్ ఇది. ఎందుకు మనం వాళ్ళతో పోటీ పడలేం? ఎందుకు కంపీట్ చేయలేం? దట్ ఈస్ ది స్పిరిట్ యూ హ్యావ్ టు టేక్. వాళ్ళకేది ఫేవరబుల్గా ఇవ్వడాలి కదా ఐరన్ ఓర్. వాళ్ళకు అట్లా ఇస్తారు, మనకు అదే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు సేమ్ రేటుకు వచ్చినప్పుడు ఎందుకు మనం కంపీట్ చేయకూడదు అంటాను నేను. కంపీట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది చాలా మోడల్స్ ఉన్నాయి. అక్కడ ఇచ్చింది అది డిఫరెంట్ అకేషన్. ఇక్కడ మెయిన్గా మేనేజ్మెంట్ రావాలి. తర్వాత ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి. అక్కడ నేను చేసింది అప్పట్లో దగ్గర 25 years బ్యాక్ అనుకోండి. 20 years బ్యాక్, 25 years ఆల్మోస్ట్ ఆల్. 95-2000 మధ్యలో చేశాను. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిన ఫ్యాక్ట్ ఇది సింగరేణి కాలరీస్. 1,00,000 మంది ఉద్యోగస్తులు. 1,00,000 మంది ఉద్యోగస్తులు, యూనిట్ క్లోజ్ అయిపోయింది. ఇంకెవ్వరు రివైవ్ చేయారంటే ఐ సెడ్ నో. నేను అప్పుడు ఇవన్నీ ఎగ్జామిన్ చేసి దెన్ నేను ఒక పాలసీ ఇచ్చాను. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఇస్తాం, ప్రాఫిట్లో 25%, 33% కార్మికులకు డబ్బులు మళ్ళా తిరిగి ఇస్తామని చెప్పి పెట్టాను. 1/3 ఆ ప్రాంతాల్లో. దాంతో స్పిరిట్ పెరిగింది, బాధ్యత వచ్చింది. మంచి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, ప్రభుత్వం తరపున కూడా, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి, ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకని ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం.
1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ కానీ అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒకరోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం. ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం.